దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మహిమ కలిగిన దేవుని మాటలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి మనల్ని పరిశుద్ధపరచుటకు ఆయన శ్రమ పొంది పునరుత్థానుడై తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు ఆ పరలోకానికి మనం వెళ్ళాలి అంటే పరిశుద్ధతను మనం ధరించి మనం వెళ్ళాలి. చూడండి, అపవిత్రతతోనూ లోక సంబంధమైన మాలిన్యంతోనూ జన్మ పాపము కర్మ పాపంతో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. మీరు పరిశుద్ధులగుటకు పిలువబడినారు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. పరిశుద్ధతయే దేవుని యొక్క పునాది. ఈ పాపలోకములో మాలిన్యం కలిగిన ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితం చేయుటకు దేవుడు తన రక్తాన్ని వెలగా చెల్లించాడు. తన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. కాబట్టి అది విలువైన రక్తం, జీవం కలిగిన రక్తం. ఆ రక్తం మాట్లాడుతుంది, ఆ రక్తం మొరపెడుతుంది. కాబట్టి ప్రతినిత్యము ఆ రక్తము చేత మనల్ని మనమే పరిశుద్ధపరచుకుంటూ ఏ లోక మాలిన్యం అంటకుండా మనం పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఎదిగి ఆయనను చేరుకోవాలి. ఇది ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క దర్శనం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఆయన మన పట్ల కలిగిన ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండాలనే మనల్ని నమ్మకత్వంను బట్టి ప్రదానం చేసుకున్నాడు. ఆ నమ్మకత్వం మనం అంతవరకు కాపాడుకోవాలి. మనల్ని మలినపరచుటకు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపు డంబు ఉంది. మన నోటి మాటలను బట్టి మనం అపవిత్రపరచబడతా ఉంటాం, చూపులను బట్టి అపవిత్రపరచబడతా ఉంటాం, మనకున్నటువంటి సామర్థ్యతను బట్టి మనము అపవిత్రపరచబడుతూ ఉంటాం. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఏ విషయంలో హెచ్చింపు కాకుండా మన దేవుడు గవిని వెలుపట శ్రమ పొంది ఆయన ఎలాగైతే రిక్తునిగా మార్చబడ్డాడో అలాగున మనము ఈ లోకంలో సమస్తాన్ని పెంటగా ఎంచుకొని పరిశుద్ధతను కాపాడుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. ప్రభువటి కృప ఈ నూతన సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.